హలో గాయస్, ఈ రోజు అయితే మనం మన రాజంపేటకు దగ్గరలో ఉన్న నగరవనానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి 10 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం, పదండి. ఈ పార్క్ వచ్చి రాయచోటికి వెళ్ళే దారిలోనే ఉంటుంది. దీని నేమ్ వచ్చి ఎకో పార్క్. మేమందరం నగరవనం అని పిలుస్తాము. ఎంటర్ అవగానే మనం ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఒక పర్సన్కి వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన ఫ్రంట్లో అయితే ఇలా ఉంటుంది చూడండి. సో మనం వెనకాల నుంచి చూస్తే ఇలా ఉంటుంది నగరవనం. మన రాజంపేటకు దగ్గరలోనే ఉంటుంది. ఇది ఒక 11 కిలోమీటర్స్ వస్తుంది అంతే. ఇక్కడ చూడండి, మొత్తం మంచి మంచి పూల చెట్లు ఉంటాయి ఇక్కడ, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి ఏదో ఉంది, ఇది లాస్ట్ వెళ్ళేటప్పుడు ఎక్కుదాం అక్కడికి. అది చూడడానికైతే ప్లేస్ చాలా బాగుంటుంది. మా ఫ్రెండ్స్ అయితే ముందు వెళ్తున్నారు. సో మనం కూడా కొద్దిగా ముందుకు వెళ్దాం. మీరు ఇక్కడ చెట్లు అయితే ఎంత బాగుంటాయంటే, ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. చిరుత ఫోటో కనబడుతుంది కదా, దాని వెనకాలనే ఒక రూట్ ఉంటుంది. అది కొండ పైకి వెళ్ళేదానికి అనమాట. సో బాగుందా? మా ఫ్రెండ్ గారికి ప్లేస్ బాగా నచ్చిందంట. బాగా చల్లగా ఉంది. కూర్చొని బాగా అందరు మాట్లాడుకుంటా తీసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు బాగా. ఓకే, ఎక్కడైతే ఉయ్యాలలో అవన్నీ ఉన్నాయి ఊగేదానికి. అంటే మనకంటే సెట్ కాదు, పిల్లలు చిన్న పిల్లలకంటే బాగుంటుంది. ఓకే. వుడ్ టైప్ లో ఉంటది కానీ వుడ్ అయితే కాదు. మన చిచ్చా అయితే చిన్న పిల్లలు లెక్క ఊగుతున్నాడు. ఇవైతే మొత్తం కింద పడిపోయినాయి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. చూడండి, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. మనకు కూడా మంచిగా టైం పాస్ అవుతుంది. చుట్టూ గ్రీనరీ. ఎంత బాగుందో ప్లేస్. సో గైస్, మనం ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడైతే ఎవ్వరు లేరు, మేము మాత్రమే. మా ఫ్రెండ్స్ 5 మెంబర్స్ అయితే వచ్చినాము. ఇక్కడైతే ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ రాజంపేట అంతా తెలుసు, బట్ ఇంకా తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి మనం అందుకని ఈ వీడియో చేస్తున్నాము. ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. మా ఫ్రెండ్ గారు ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అంట. ఫస్ట్ టైం ఇక్కడికి చాలా బాగుందని చెప్తున్నాడు. చిన్నపిల్లలు ఆడుకునేదానికి చాలా బాగుంటుంది. కానీ ఇక్కడంతా మేము దున్నపోతలు లెక్క ఉన్నాం, మేము మాత్రం వచ్చినాం. సో మనం కూడా ఎట్లా వచ్చినాం కదా, అందుకని మనం కూడా ఎక్కి ఊగేద్దాం. ఇక్కడ కూర్చోవడానికి చాలా బాగుంది. అంతా ఇది వుడ్ అయితే కాదు, సిమెంట్తోనే చేశారు. సో మా ఫ్రెండ్స్ మొత్తం అయితే కూర్చోన్నారు. సో అయితే మనం మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడికి మన రాయంపేట దగ్గరలో 10 కిలోమీటర్లు అంత దగ్గరలో ఉన్న ఈ నగరవనంకి అయితే ఇంతవరకు రాలేదు. వీళ్ళనైతే ఇప్పుడు తీసుకువచ్చిన.
వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో ఒకసారి వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము తిరిగి అలసిపోయినాం కొద్దిగా, కూర్చున్నాం ఇక్కడ రిలాక్స్ చేసుకుంటున్నాం. అయితే బాగుంది, ప్లేస్ అయితే బాగుంది. పిల్లలకి, చిన్న పిల్లలకి అందరికీ తీసుకురానికి నాకైతే బాగుంది. ఇక్కడికి వస్తే ఏదో పెద్ద అడవిలోకి వచ్చినట్టుంది, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది. ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ ఎర్రచందనం చెట్టు ఇలా ఉంటుంది చూడండి. ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ కూర్చొని బాగా చిల్ అవ్వడానికి కూడా బాగుంది. దీనిపైన కూర్చొని ఎప్పుడు సండే వచ్చినా కూడా దీనిపైకి ఎక్కి అందరూ ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. సండే బాగుంటుంది. ఇప్పుడైతే ఎవరు లేరు, కానీ సండే అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎర్రచందనం చెట్లే చూడండి. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. పెడతారు. ఇక్కడైతే ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చాలామంది భోజనాలు చేస్తూ ఉంటారు. మంచిగా వ్యూ ఎంజాయ్ చేయొచ్చు నుంచి. ఇక్కడ చూడండి, కొండ దగ్గరలో ఉంది. ఇక్కడ గ్రౌండ్ కూడా ఉంది. ఇంకా సండే ఎవరన్నా వస్తే ఇక్కడ మంచిగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు పిల్లలు వాళ్ళంతా. చూడండి, ఎర్రచందనం ఆకైతే ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ ఫ్లవర్స్ అయితే కొన్ని ఉన్నాయి, చెట్లు. అవి ఏవేమి ఉన్నాయో ఒకసారి అన్నీ చూసేద్దాం. ఇవి ఏం చెట్లు మనకు తెలీదు. మీకైతే తెలిస్తే కామెంట్ అయితే చేయండి. కూర్చోవడానికి బెస్ట్ ప్లేస్. ఎంత బాగుందో. ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ప్లేస్ మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి విజిట్ చేయాలంటే ఇది మంచి ప్లేసు. చాలా బాగుంటుంది. మీ పిల్లల్ని తీసుకొచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారు మీ పిల్లలు అయితే. మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. సండే అయితే ఇక్కడ గడిపేదానికి చాలా బాగుంటుంది. స్మెల్ బాగుంది. మనం దీంట్లో చూస్తే మనకైతే చేపలు అయితే కనబడతాయి. అన్ని రకరకాలు ఉన్నాయి. సో గాయస్, ఇక మనమైతే మన ఈకో పార్క్ అంటే మన రాయబాడ దగ్గరలో ఉన్న ఈ ఈకో పార్క్ అయితే చూసేసాం కదా. ఇక్కడికి పిల్లలతో మన ఫ్యామిలీతో అందరితో వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరైతే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, బై ఫ్రెండ్స్.